హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామమున శుభము కలుగునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్కు శుభవార్త, కొంచెం బేస్ తక్కువ చేయండి, అమ్మింగ్ వస్తుంది చూడండి. మార్కు శుభవార్త చదువుకుందాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం. అందరికి తీయండి, అందరూ చదువుకుందాం. మార్కు శుభవార్త 10వ అధ్యాయం. మార్కు శుభవార్త 10వ అధ్యాయము. అందరు కలిసి చదువుకుందాం. మీరందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. మార్కు శుభవార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. 45వ వచనం అందరు కలిసి చదువుకుందాము. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చెను అనేను. ప్రార్థన చేద్దాం. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ లేఖనం ద్వారా నాతో మాట్లాడండి యేసయ్యా. నాతోటి, మాతోటి, మా అందరితోటి మాట్లాడండి. మమ్మల్ని బలపరచండి, స్థిరపరచండి. నీ రాజ్యం కొరకు, నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. వినే చెవులను మాకు దయచేయండి, గ్రహించే హృదయాన్ని మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఇది ఏ మాసము? డిసెంబర్ మాసంలో మనం ఉన్నాము. మరి ఈ మాసంలో క్రిస్మస్ సెలబ్రేషన్లు, క్రిస్మస్ సంబరాలు జరుగుతున్నాయి. హల్లెలూయా. మరి అనేక మంది ఈ క్రిస్మస్ ప్రోగ్రాంలలో సంతోషిస్తున్నారు. క్రిస్మస్ పండగ ఎవరికి సంబంధించింది చెప్తారా? క్రిస్మస్ పండగ ఎవరికి సంబంధించింది చెప్పండి ఎవరైనా. ఓన్లీ క్రైస్తవులకు మాత్రమే సంబంధించింది కాదు. క్రిస్మస్ పండగ ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ చేసుకోవలసినటువంటి పండగ. స్తోత్రం చెప్పండి. ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ, తూర్పు, పడమట, ఉత్తర, దక్షిణ దేశాలలో ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా చేసుకోవలసినటువంటి పండగ క్రిస్మస్ పండగ. ఇది ఓన్లీ క్రిస్టియన్స్ది కాదు, క్రైస్తవులది మాత్రమే కాదు, ప్రపంచంలో ప్రతి మనిషి జరిగించుకునే పండగ ఇది. ఎందుకంటే దేవుడు అందరివాడు. దేవుడు అనేట ఆయన ఒక జాతికి, ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి చెందినవాడు కాదు. దేవుడు అందరివాడు. బైబిల్లో మనం చూస్తాం కదా, అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 36వ వచనంలో ఏముందంటే, యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఆయన. ఈ క్రిస్మస్ పండగ కూడా క్రిస్టియన్సే చేసుకునేది కాదు, ఇది అందరూ చేసుకోవాలి. ప్రపంచమంతా జరిపించుకునే గొప్ప పండగ ఇది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి యేసుక్రీస్తు ప్రభు ఇంకా అర్థం కాలేదు గనుకనే వాళ్ళు ఇంకా క్రిస్మస్ పండుగలు చేసుకోవడం లేదు. కొంతమంది ఇంకా అన్యులుగానే మిగిలిపోయారు. కానీ అందరూ చేసుకోవాల్సినటువంటి గొప్ప పండగ క్రిస్మస్ పండగ. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కదా, అందరి కోసం వచ్చాడు కదా, కొందరి కోసం కాదు కదా. భూమి మీద ఉన్న ప్రతి మనిషిని రక్షించడానికి, దీవించడానికి, ప్రతి మనిషిని ఆశీర్వదించడానికి
ప్రతి మనిషికి శాంతి, సమాధానము, నెమ్మదిని ఇవ్వడానికి, గొప్ప రక్షణ ఇవ్వడానికి, పరలోక భాగ్యమును ఇవ్వడానికే కదా యేసు ప్రభు వచ్చాడు ఈ లోకానికి. యెహోవా అందరికీ ఉపకారి అని ఉంది. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, యెహోవా అందరికీ ఉపకారి. ఆయన అందరివాడు. మొట్టమొదటి శుభవర్తమానం ఏంటంటే, దేవదూతలు గొల్లల దగ్గరికి వచ్చి ఏం చెప్పారు తెలుసునా? గొల్లలారా భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. స్తోత్రం చెప్పండి. ప్రజలందరికీ దేవదూత చెప్తుంది కదా, ఎందరికీ? అందరికీ. కులమేమి లేదు దేవునికి, మతమేమి లేదు దేవునికి. దేవుడు హిందువు కాదు, దేవుడు ముస్లిం కాదు, దేవుడు క్రిస్టియన్ కాదు. ఆయన పరిశుద్ధుడు. హల్లెలూయా. ఆయన దేవుడు. ఈరోజు హిందువు, ముస్లిము, క్రిస్టియన్స్ అని మనుషులు మతాలు పెట్టుకున్నారు. ఇక కులాలు అయితే మస్తున్నాయి. నేను గొప్ప అని, నువ్వు తక్కువ, నేను ఎక్కువ అని కులాలు పెట్టుకున్నారు, మతాలు పెట్టుకున్నారు. కానీ దేవుడు పెట్టలేదు ఇది. దేవుడు అందరివాడు. క్రిస్మస్ పండుగ అందరూ జరిపించుకోవాలి. ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం ఇది, క్రిస్మస్ సందేశం. దేవదూత చెప్పింది మరొక మాట, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. మీరు అంటే అందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ మీరు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. మనందరి కొరకు ఆయన పుట్టి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ దేవుడు, అందరిని సృజించినవాడు, అందరికీ ప్రాణం పోసినవాడు, అందరినీ బ్రతికిస్తున్నవాడు, అందరినీ పోషిస్తున్నటువంటి వాడు, సంరక్షిస్తున్నటువంటి వాడు. పుట్టించినవాడు ఆయన్నే. ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఆ ప్రభువే మనల్ని కాపాడుతున్నాడు. భూమి మీద ఉన్న మనుషులందరూ ఆయన పిల్లలే కాబట్టి ఎవరిని కూడా ఆయన పోగొట్టుకోలేడు. అందరినీ ప్రేమిస్తున్నాడు. యేసుక్రీస్తు పుట్టాడా వచ్చాడా? మనం ఇందాక చదువుకున్నాం ఒక వాక్యం. మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచర్య చేయుటకే వచ్చాడు. హల్లెలూయా. పుట్టాడా వచ్చాడా? చాలామంది పుట్టాడు అనుకొని అపార్థం చేసుకొని, మొన్ననే కదా యేసుప్రభు పుట్టింది, 2025 సంవత్సరాల క్రితమే కదా యేసుప్రభు పుట్టింది అని అపార్థం చేసుకుంటారు చాలామంది. పుట్టాడు కాదు, వచ్చాడు. పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వచ్చాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చాడు. పుట్టాడా వచ్చాడా? వచ్చాడు. వచ్చాడు అనే దాన్నే పుట్టాడు అంటున్నాం మనం. అంటే ఆయన పుట్టాడు అనేది వచ్చాడు అని అర్థం. బైబిల్ అనేక చోట్ల వచ్చాడు అని ఉంది. సాతాను క్రియలను లయపరచుటకే ఆయన వచ్చెను. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చెను. అనేక సందర్భాల్లో వచ్చెను 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 అని ఉంది. పుట్టిండు కాదు. దేవుడు పుడతాడా? దేవునికి తల్లిదండ్రులు ఉంటారా? దేవునికి భార్య బిడ్డలు ఉంటారా? ఉండవు.
దేవునికి తల్లిదండ్రులు ఉండరు, భార్య బిడ్డలు ఉండరు, సావు పుట్టుకలు ఉండవు. ఆయన స్వయంభవుడు. చెప్పండి, ఆయన స్వయంభవుడు. తనకు తానే ఉండగలుగుతాడు, ఎక్కడైనా ఉంటాడు. సర్వంతర్యామి. అమెరికాలో ఉంటాడు, ఆఫ్రికాలో ఉంటాడు, ఇండియాలో ఉంటాడు, ఎక్కడైనా ఉంటాడు. తూర్పున ఉంటాడు, పడమటన ఉంటాడు, ఉత్తర దక్షిణంలో ఒకేసారి ఉండగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఉంటే అక్కడ ఉండవు, అక్కడ ఉంటే ఇక్కడ ఉండవు. నువ్వు సస్తే లేవవు. నువ్వు ఆయన సచ్చి లేచిన వాడు. హల్లెలూయా. ఆయన మహాదేవుడు, గొప్ప దేవుడు. ఆయన పుట్టాడు అంటే అపార్థం చేసుకోవద్దు. తలిస్తే మొలుస్తాడు, పిలిస్తే పలుకుతాడు అంటాం కదా. తలిస్తే మొలుస్తాడు అంటే అర్థమైంది అప్పుడే మొలిచిన మొక్కనా? ఇప్పుడు తపస్సు చేసినాం, ప్రేయర్ చేసినాం, ప్రార్థన చేస్తే దేవుడు దర్శనమిస్తాడు, ప్రత్యక్షుడు అవుతాడు, మొలుస్తాడు. మొలిసినంత మాత్రాన మొలక అనుకుంటావా? అపార్థం చేసుకుంటావా నువ్వు? బైబిల్ అనేక చోట్ల ఏముంది తెలుసునా? ప్రత్యక్షుడాయను అని ఉంది. ఏమయ్యాడు ఆయన? ప్రత్యక్షుడాయాడు. 1 తిమోతి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. సశరీరుడుగా మనుష్య శరీరము దాల్చుకొని దేవుడు వచ్చాడు. ఆత్మస్వరూపుడైన దేవుడు, ఓంకార స్వరూపుడైన దేవుడు, హోమై ఉన్నటువంటి దేవుడు, ఆది యందు వాక్యమై ఉన్నటువంటి దేవుడు. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. చూసారా? పుట్టాడా? ప్రత్యక్షుడయ్యాడా? మనమేమో పుట్టాడు ఒకటే కోణంలో ఆలోచిస్తాం. దేవుని పుట్టాడు అని ఒకటే కోణంలో ఆలోచిస్తాం. ఒకటే కోణంలో ఆలోచించొద్దు. ఆయన ప్రత్యక్షుడయ్యాడు. ఏమయ్యాడు చెప్పండి? ప్రత్యక్షుడయ్యాడని చాలా చోట్ల బైబిల్లో రాసి ఉంది. వచ్చాడని చాలా చోట్ల బైబిల్లో రాసి ఉంది. సాతాను క్రియలను లయపరచుటకు ఆయన వచ్చాడు. సత్యంను గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఆయన వచ్చాడు. సాతాను క్రియలు లయపరచుటానికి అంటే సాతాను క్రియలు ఏంటిది చెప్పండి? అన్యాయం, అబద్ధం, మోసం, పాపం, సకల విధములైన దుర్నీతి, అవినీతి, అవివేకం, వ్యభిచారం, నరహత్య, త్రాగుడు, విగ్రహారాధన, చెడాలోచనలు, చెడు మాటలు. సాతాను క్రియలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా ఉన్నాయి కదా. ఈ లోకమంతా చెడిపోతుంది కదా, ఈ లోకమంతా పాడైపోతుంది కదా, ఈ లోకమంతా పాపం పండిపోతుంది కదా. ఈ సాతాను క్రియలను లయపరచడానికే, సత్యమును స్థాపించడానికి ఆయన వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈ సాతాను క్రియలను, సాతాను యొక్క క్రియలను లయపరిచేసి ఒక కొత్త దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి ప్రభువు వచ్చాడు. పిలాతు అడిగాడు, నువ్వు రాజువా అంటే, అవును రాజునే, నేను సత్యమును స్థాపించడానికి వచ్చినా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఆ మాట ఎక్కడ ఉంది? అది చూడండి ఆ మాట. యోహాను శుభవార్తన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోహాను శుభవార్త 18:37 అనుకుంటా. యోహాను శుభవార్త 18:37. ఎందుకు వచ్చాడు? అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడగగా, నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు ప్రభు అన్నాడు, అన్నట్టు నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే, రాజులకు రాజుని, ప్రభువులకు ప్రభుని, సృష్టికర్తని నేనే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. అదన్నమాట. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చాను. ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. చాలు. పుట్టి తిని, వచ్చి తిని, వచ్చి తిని, పుట్టి తిని. ప్రత్యక్షుడయ్యాడు, తలిస్తే మొలిశాడు. దేవుని స్తోత్రం చెప్పమ్మా. హల్లెలూయా. ఉన్నారా? మీరందరూ వింటున్నారా?
యేసుప్రభు ఎందుకు వచ్చాడు? పరిచారము చేయుటకు వచ్చాడు, చేయించుకోవడానికి రాలే. ఈ లోకంలో పార్టీ పెట్టడానికి రాలే. ఈ లోకంలో ఆస్తులు పాస్తులు సంపాదించుకోవడానికి రాలే. ఈ లోకంలో ఏదో పేరు సంపాదించుకోవడానికి ఆయన రాలే. మనుషులైతే పాకులాడతారు, పార్టీ పెట్టి పేరు సంపాదించుకోవడానికి ప్రయాసపడతారట. బైబిల్లో ఉంది. పేరు సంపాదించుకోవడానికి, ధనము సంపాదించుకోవడానికి మనుషులు ప్రయత్నాలు చేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు పేరు కోసమో ఇంకేదో సంపాదించుకోవడం కోసమో రాలే. కానీ ఆయన వచ్చాడంట, పరిచారము చేయడానికి వచ్చాను. నిజమే కదా? శిశువులందరినీ కూర్చునిబెట్టి ఏం చేశాడు ఆయన? టవాలా తీసుకొని, పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఒక్కొక్క శిశువుని దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి పాదములను కడిగి టవాలతో తుడిచాడు. అందరైతే, వద్దు ప్రభువా, మేము పాపులం ప్రభువా, మా పాదములు నువ్వు కడుగుతావా? అయ్యో మమ్మల్ని ముట్టుకోకు ప్రభువా అన్నారు. కానీ యేసుప్రభు అన్నాడు, నేను మిమ్మల్ని కడగాలి. నేను పరిచారం చేయడానికి వచ్చాను, చేయించుకోవడానికి రాలే. ఆగ్రపీఠముల మీద కూర్చోవడానికి నేను రాలే. అందరితో పని చేయించుకొని అందరితో పరిచారం చేయించుకోవడానికి నేను రాలే. అందరికీ పరిచారం నేనే చేస్తా, నాలో శక్తి ఉన్నంత వరకు. ఆ అవసరమైతే అందరి కాళ్ళు మొక్కుతా, కాళ్ళు పట్టుకుంటా. ఎంతగా దేవుడు తగ్గించుకున్నాడంటే శిష్యుల కాళ్ళను కడిగి తుడిచాడు, పరిచారం చేశాడు. ఎందుకు వచ్చాడు? అక్కడ 2 మాటలు చెప్పాడు. మార్కు శుభవార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఏం చెప్పాడంటే ఆయన, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని, పరిచారము చేయించుకొనుటకు రాలేదు, పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చుననెను. పరిచారం చేయడానికే నేను వచ్చాను, అవసరమైతే నా ప్రాణాన్ని బలిగా అర్పించడానికే నేను వచ్చాను. హల్లెలూయా. యేసుప్రభు క్రిస్మస్ పండుగలో ఉన్న సత్యం ఇదే. క్రిస్మస్ పండగ కొత్త బట్టలు కుట్టించుకోవాలి, వేసుకోవాలి, ఇంటికి సున్నాలు వేసుకోవాలి, పంటికి పని పెట్టాలి, ఇంటికి సున్నం కొట్టాలి, ఒంటికి బట్టలు వేయాలి, పంటికి పని పెట్టాలి, కట్టకట్ట కొరకాలి, బోన్స్, మటన్, చికెన్, ఫిష్. పంటి పని, పంటి పండుగ, ఒంటి పండుగ, కంటి పండుగ కాదు. యేసుక్రీస్తు ప్రభు పుట్టింది మన కోసము, తన ప్రాణాన్ని పెట్టడానికి ఆయన వచ్చాడు. తన ప్రాణాన్ని అర్పించడానికి ఆయన పుట్టాడు. అయ్యో యేసుప్రభుని సిలువేశారే అని ఏడుస్తున్నాం కదా. ఎందుకు వేశారు సిలువని? అయ్యో యేసుప్రభుని ఎందుకు సిలువేశారు? పేతురు అన్నాడు ఒక రోజున, యేసుప్రభువా నీకు సిలువ దూరమవునుగాక, నువ్వు సిలువ వేయబడొద్దు అంటే యేసుప్రభు ఏమన్నాడు తెలిసిన? సాతానా వెనకకు పో, నేను వచ్చిందే దానికోసం, నేను వచ్చిందే నా ప్రాణాన్ని అర్పించడానికి, నా ప్రజలను రక్షించడానికి, నా పిల్లలను రక్షించడానికి, సాతాను క్రియల నుండి విడిపించి సత్యమునకు స్తంభాలుగా చేయడానికి, దేవుని రాజ్యము నా బిడ్డలు చేరడానికే, నేను వాళ్ళని దేవుని రాజ్యం నడిపించడానికే నేను వచ్చాను. నేను సిలువ వేయబడొద్దని ఎలా అంటున్నావు? పేతురులో వచ్చింది సాతాన్ వచ్చి నువ్వు మరణించొద్దు అంటున్నాడు. యేసుప్రభు ఏమన్నాడు? సాతానా
పో, నన్ను మరణించొద్దంటావా? నేను మరణించడానికే వచ్చాను. యోహాను శుభవార్త 10వ అధ్యాయం 11లో అంటాడు ఆయన, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికి వచ్చాను, నా బిడ్డల కొరకు, నా ప్రజల కొరకు. ఏమన్నాడు ఆయన? నేను గొర్రెలకు మంచి కాపరిని. అదన్నమాట. దేవుని స్తోత్రం చెప్పండి. నేను వచ్చింది క్రిస్మస్ పండగ అంటే ఇది ప్రపంచమంతా చేయవలసినటువంటి పండగలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను నా ప్రజల కొరకు ప్రాణం పెట్టడానికి శరీరధారిగా పుట్టాను. నేను ఆత్మ దేవుడను, ఆత్మయి ఉన్నాను. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో నివసించెను. స్తోత్రం చెప్పరే. ఆయన ఆది యందు ఉన్నటువంటి దేవుడు, ఆత్మయి ఉన్నటువంటి దేవుడు, ఓం అయి ఉన్న దేవుడు. ఓం అనగా శబ్దము, ధ్వని, శబ్దము. వాక్యము అనగా వాక్యం, శబ్దము. అహం యజ్ఞోస్మి. హాయాం అహం యజ్ఞోస్మి. యజ్ఞమే రక్షించును. యజ్ఞం అనేది నాశనం లేకుండా జరగదు. నాశనము ఎక్కడ జరుగునో అక్కడ రక్షణ కలుగును ప్రజలకి. అందుకే యేసుక్రీస్తు ప్రభు, ఓం అయి ఉన్న యేసు ప్రభు, ఆ ఓంకార శబ్దం నుండి హాం అనే పదం వచ్చింది. ఆ హాం అగ్నిస్మి, యజ్ఞమైంది. సర్వపాప పరిహారో రక్తపోక్షణం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం రక్తపోక్షణం పాప వినాశనం. ఈ లోకములో అందరి పాపములను క్షమించి, అందరి పాపములను కడిగివేసి పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభు క్రిస్మస్ పండుగ వచ్చింది. నేను గొర్రెలకు మంచి కాపరిని, ప్రాణం పెట్టడానికి వచ్చాను. 17వ వచనం చూద్దాం. దాంట్లో యోహాను సువార్త 10:17లో ఒక మాట ఉంది. ఏమంటాడు ఆయన? బయలుదేరి 17వ వచనం, నేను దాని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడు. ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను, దానిని పెట్టుటకు నాకు అధికారము కలదు, తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. యేసయ్య చెప్పిండు. స్తోత్రం చెప్పండి. ఎవరికైనా ఉన్నదా ఇలాంటి అధికారం? ఎవరైనా చచ్చిపోయి లేచారా? యేసుప్రభు చెప్తున్నాడు, నేను నా ప్రాణాన్ని పెట్టడానికే వచ్చాను, పెట్టుటకు నాకు అధికారం కలదు, తిరిగి మరల తీసుకోవడానికి నాకు అధికారం కలదు. నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టడానికే వచ్చా, పరిచారం చేయడానికే వచ్చా, పరిష్కారం చేయడానికే వచ్చా. హల్లెలూయా. దేవుడు ఎందుకు వచ్చాడు తెలుసున? ఎబ్రీ పత్రిక 9:16లో వాక్యంలో రాయబడింది ఏం తెలుసున? మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వారిని మరణము అవశ్యము. అదన్నమాట, అవసరము. మరణ శాసనము రాసిన వాని ప్రాణము అవసరం ఈ లోకానికి మరణ శాసనం రాసిందెవరు? సృష్టికర్త అయినటువంటి దేవుడు మానవునికి ఆజ్ఞాపించాడు. సృష్టికర్త అయిన దేవుడు మరణ శాసనం రాశాడు. పాపం చేసిన వాడు చనిపోవాలి. ఏం మరణ శాసనం ఇది? పాపం చేసిన వారు చనిపోవాలని మరణ శాసనము రాసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు. ఎవరు రాశారు ఈ మరణ శాసనం అంటే? సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు.
ఈ మరణ శాసనము రాసిన వాని ప్రాణము అవసరం. మనల్ని రక్షించాలనుకుంటే, మనల్ని కాపాడాలనుకుంటే, మనల్ని తిరిగి మోక్షంకి తీసుకోవాలనుకుంటే ఆయన చనిపోవాల్సిందే. అప్పుడే అది చెల్లుతుంది. కింద రాయబడింది కదా, అది చెల్లును అని. ఏముంది కదా, మరణము పొందితేనే అది చెల్లును. అవును కదా, స్తోత్రం చెప్పండి. ఆయన మరణం పొందితేనే అది చెల్లుతుంది. అందుకే కదా ఈ క్రిస్మస్ పండుగ. నీ కోసం ఒక వ్యక్తి చనిపోవాలి. ఆ వ్యక్తి ఎవరు? నిన్ను సృష్టించిన నీ సృష్టికర్త, నీ దేవుడు, నీ రక్షకుడు, నీ విమోచకుడు, ఈ సర్వలోకాన్ని, సర్వ విశ్వమును సృజించిన దేవుడు యేసుప్రభు. ఆయనే మరణశాసనం రాశాడు. ఆయనే నరకమును సృజించాడు. ఆయనే పరలోకాన్ని సృజించాడు. ఆయనే సావు పుట్టుకలను సృజించాడు. మరణశాసనం రాసిన ఆయన తిరిగి పశ్చాత్తాపపడి, మనందరం నరకం పోవుట ఆయనకి ఇష్టం లేక, మనందరం నశించుట ఆయనకి ఇష్టం లేక, మనందరం అగ్గిగుండంలో పడి నశించిపోవడము ఆయనకి ఇష్టం లేక, ఆయన దయగలిగిన వాడు గనక, కృపగలిగిన వాడు గనక, జాలి కలిగిన తండ్రి గనక, దయామయుడు కాబట్టి, ప్రేమమయుడు కాబట్టి, కృపామయుడు కాబట్టి మనల్ని రక్షించడానికి తాను మనసు మార్చుకొని, అయ్యో నేనే కదా మరణశాసనం రాశాను, నా శాసనమును ఇంకా ఎవరు తూడ్చివేయలేరు, ఎవరు తొలగించలేరు, నేనే తిరిగి వారిని రక్షించాలి కదా అనుకొని దేవుడు మనిషిగా దిగి వచ్చాడు. హల్లెలూయా. కొంతమంది అంటారు దేవుడు వేరంట, చచ్చిపోయిన ఆయన వేరంట. అర్థం లేని మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. దేవుడేమో సృష్టికర్త అయినా వేరే, మన కొరకు ప్రాణం ఇచ్చిన ఆయన అన్న చచ్చిపోతాడు నీకోసం. కన్న తండ్రి చచ్చిపోతాడు, కన్న తల్లి చచ్చిపోతుంది, కానీ అన్న చచ్చిపోతాడా? తల్లి ప్రేమ గొప్పనా, అన్న ప్రేమ గొప్పనా? చెప్పండి మీరు. తండ్రి ప్రేమ గొప్పనా, అన్నదా? మరి ఆ తండ్రే, ఆ ప్రేమనే ఒక యేసు ప్రభుగా వచ్చినట్టు బైబిల్లో రాసింది. రోమపత్రికలో 5వ అధ్యాయంలో మనం చూడొచ్చు. ఎట్లనగా దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచెను, తన ప్రేమను కుమ్మరించెను అని ఉంది. ఆయన ప్రేమ యేసుక్రీస్తు ప్రభుగా వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు ప్రేమ శరీరము దాల్చుకొని యేసుక్రీస్తు మనిషిగా ఈ లోకంలోనికి వచ్చాడు. దేవుడు ప్రేమ. రోమపత్రికలో మీరు చూడండి ఒకసారి. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచు. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచును. ఎట్లనగా వినండి. మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. చూసారా, క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతను నుండి రక్షింపబడుదాము. దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడింది. హల్లెలూయా. దేవుడు ఒక ప్రేమనే క్రీస్తు ప్రభువుగా ఈ లోకానికి వచ్చి, శరీరధారిగా ఈ లోకానికి వచ్చి, మరణశాస్త్రం రాసిన ఆ దేవుడే తిరిగి మన కోసం ప్రాణం పెట్టాడు. అట్లయితేనే మనకు పరలోకం దొరుకుతుంది, లేకపోతే దొరకదు. ఏ గొర్రె కోసినా, ఏ మేకను కోసినా, ఏ ఎద్దును బలిచ్చినా, ఏ దున్నపోతును బలిచ్చినా నీ పాపాలు క్షమించబడవు. ఇక అరటి పండ్లు, అంగూరు పండ్లు, ఇంకా కొబ్బరికాయలు, ఆ బీరకాయలు, సొరకాయలు ఏవి వచ్చినా నీ పాపాలు పోవు. యేసు ప్రభు మరణశాస్త్రం రాసిన దేవుడు నీ కొరకు మరణిస్తేనే కానీ నీకు రక్షణ లేదు. కాబట్టి ఆయన నీ కొరకు రక్షించడానికి తన ప్రాణాన్ని నీ కోసము అర్పించడానికే, పరిచారం చేయడానికే ఆయన వచ్చాడు. హల్లెలూయా. పరిచారం చేయడానికి వచ్చానన్నాడు కదా.
అంటే ఏంటి? పరిచారం చేయడానికి వచ్చిందంటే ఏంటి? చూడండి, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది చూడండి. పరిచారము ఎక్కడ? మత్తయి శుభవార్త మత్తయి శుభవార్త లూకా శుభవార్త 22-27 వచనం ఒకసారి చూద్దామా? దానికంటే ముందు ఇంకొక వచనాన్ని చదువుకుందాం. మత్తయి శుభవార్త 8-17. పరిచారం చేయడానికి వచ్చిన అన్నాడు కదా. అంటే పరిచారం అంటే ఏంటి? ఏం పరిచారం చేయడానికి? కాళ్ళు కడగడానికేనా? ఇంకేమైనా ఉన్నాయా? ఆయన మాటల వలన ఇదన్నమాట. పరిచారం చేయడానికి వచ్చిన అన్నాడు కదా. అంటే అందరికీ కాళ్ళు కడిగి చేసేది ఓకే. ఇంకా పరిచారం చేయడానికి వచ్చినటువంటి సందర్భంలో ఉన్న ఏంటిదంటే అక్కడ రాయబడింది, ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి, అంటే దయ్యాలను వెళ్ళగొట్టడానికి కూడా వచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. అనేక మందికి దయ్యాలు పట్టినాయి కదా, ఆ దయ్యాలు వెళ్ళగొట్టాలి. ఇది పరిచారం చేయడమే. ఇంక చదవండి. రోగుల నెల్లను స్వస్థపరిచాను. రోగుల నెల్ల అనగా అందరినీ. ఈ భూమి మీద ఎంతమంది రోగులు ఉన్నారో, అంటే రోగాలు అనేక రకాల రోగాలు ఉన్నాయి. అవన్నీ పేర్లు చెప్పలేను నేను, కానీ 2 రోగాలు అయితే చెప్తా. శరీర రోగము, ఆత్మీయ రోగం. కొంతమందికి ఆత్మీయ రోగం ఉంది, ప్రార్థన చేయరు, బైబిల్ చదవరు, నామప్రార్థన క్రైస్తవులు, గుడికి వచ్చిపోయే వాళ్ళే అంతే. దేవునితో సంగత్యం చేయరు, సావాసం చేయరు, బైబిల్ అస్సలుకి చదవరు, ప్రార్థన అస్సలుకి చేయరు. నీతిమంతుల గుడారంలో నుండి రక్షణ గురించిన సునాదం వినబడును అన్నది కదా వాక్యము. ఇక ఇదేం లేదు, జీవిస్తున్నారు అన్న పేరు మాత్రం ఉంది వీళ్ళకి. వాళ్ళు మృతులే అని దేవుడు చెప్పాడు. ఎలాంటి క్రైస్తవులు వీళ్ళంటే పండగ క్రైస్తవులు. సంవత్సరంకి ఒకసారి పండగ చేసుకుంటారు, వారంకి ఒక్కసారి బైబిల్ చూస్తారో చూడరో. బైబిల్ అయితే అస్సలు చదవరు, ముట్టుకోరు. ఇది ఆత్మీయ రోగం. ప్రార్థన చేయరు, పాటలు పాడరు, ఆరాధించరు. ఇదే ఆత్మీయ రోగం పట్టుకుంది వాళ్ళకు. డాక్టర్ కావాలి వీళ్ళకు మందులు వేయాలి. ఆత్మీయ రోగం అనేకులలో ఆత్మీయ రోగం ఉంది. ఇంకో రోగం ఏది? శరీర రోగాలు, బీపీ, షుగర్లు, ఇంకా శరీర సంబంధించిన రోగాలు, సర్ది, జ్వరము, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, తలనొప్పి, కడుపు నొప్పి, ఇంకేంటి క్యాన్సర్లు అంట, ఇంకేమొస్తున్నాయి, ఇంకా రకరకాల రోగాలు శరీరానికి. అయితే యేసుక్రీస్తు ప్రభు వచ్చింది పరిచారం చేసేది ఇదే. నీ రోగాన్ని ఆయన తొలగిస్తాడు. స్తోత్రం చెప్పు. నీ రోగాన్ని తొలగిస్తాడు, నీ ఆత్మీయ రోగాన్ని తొలగిస్తాడు. నువ్వు ఏ విధమైన రోగంతో ఉన్నావో ఆ రోగాన్ని తొలగించడానికే ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగేను. యేసుక్రీస్తు ప్రభు పొందిన దెబ్బల చేత, ఆయన కార్చిన రక్తం చేత ఈరోజు మనకు రోగాలు పోతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఆ రోజుల్లో యేసుప్రభు ఏం చేశాడు చూడండి, దయ్యములు వెళ్ళగొట్టాడు. ఇంకేం చేశాడయ్యా? రోగుల నెల్ల స్వస్థపరిచాను, మాట చేత దయ్యములు వెళ్ళగొట్టాను. దయ్యమా పో అనగానే పోయినాయి. ఏం చేశాడు ఇంక చెప్పండి? దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్ల స్వస్థపరిచెను. ఇంకేం చేశాడంటే ఆయన మన బలహీనతలను తాను వహించుకున్నాడు, మన రోగములను భరించెనని, మన రోగాలను భరించెనని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. హల్లెలూయా. యేసు ప్రభు వచ్చింది పరిచారం చేయడానికి.
నీ రోగాలు తొలగించి, నీ కష్టాలు తొలగించి, నీ దుఃఖము తొలగించి, నీ బాధలు తొలగించి, నీ వేదన తొలగించి, నీ కన్నీరు తుడిచి, నీ శరీర రోగాన్ని బాగు చేసి, నీ ఆత్మీయ రోగాన్ని బాగు చేసి, నీకు పరిచారం చేయడానికి వచ్చినటువంటి దేవుడు ఆయన. నువ్వు ఏది అడిగినా చేస్తాడు ఆయన. నువ్వు ఏది చెప్పినా చేస్తాడు. యేసుప్రభు అంట ఒక సాకల ఆయనతో పోల్చిరు యేసుప్రభుని. సాకలి వాణి సబ్బు వంటి వాడు కాదా అనుంది బైబిల్లో. సాకలి వాణి సబ్బు వంటి వాడు కాదా యేసుప్రభు? ఏమా ఎలాంటి వాడు అంట యేసుప్రభు? నీ బట్టలు ఉతుకడానికి, నీకు పట్టిన మైలను తీసివేయడానికి, నీ బట్టలు ఉతికి తెలుపు చేయడానికి, లేక నీ హృదయాన్ని ఉతికి తెలుపు చేయడానికి ఆయన సాకలివాణి సబ్బు వంటి వాడాయను. ఎంత పరిచర్య చేస్తుండే యేసుప్రభు. సాకలి ఆయన ఏం చేస్తాడు తెలుసునా? ఆ ఇంటికి వెళ్ళి ఈ ఇంటికి వెళ్ళి అందరి మురికి బట్టలు, మాసిపోయిన బట్టలు మూట కట్టుకొని నెత్తిలో ఎత్తుకొని పోడా సాకలైన చెరువుకి? చెప్పరేంటి? ఆ రోజుల్లో మీరు చూశారు కదా. ఈరోజు వాషింగ్ మిషన్లు వచ్చినాయి, మీ ఇంట్లో పెట్టుకొని మీరే ఉతుక్కుంటారేమో. కానీ ఒకప్పుడు సాకలైన అందరి బట్టలను పెద్ద మూటగా కట్టుకొని నెత్తి మీద పెట్టుకొని చెరువుకి వెళ్ళి ఉతికి తెలుపు చేసేవాడు. యేసు ప్రభువు కూడా అలాంటిగానే నీ కోసం, మనందరి కోసం ఒక సాకలైనగా, సాకలివాని సబ్బులాగా వచ్చి నిన్ను నన్ను శుభ్రం చేయడానికి. స్తోత్రం చెప్పండి. నీ హృదయానికి అడుగుతాడు ఆయన. నీ ఆత్మకు అంటుకున్న మాలిన్యం కావచ్చు, నీ శరీరానికి అంటుకున్న మాలిన్యం కావచ్చు, ప్రభు కడిగి శుభ్రం చేయడానికి యేసు ప్రభు వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన సాకలివాని సబ్బు లాంటి వాడై ఒక పరిచారం చేయడానికి, మనను ఉతికి పెట్టడానికి. ఏమంటారు? బట్టలు ఉతికినవాడు బాసనలు దోమడా? ఏమంటారు? బాసనలు కూడా తోమి, ఇల్లు ఊడిచి చీపురు కట్టతో మూలకు దాగి ఉన్న పాపాలన్నీ ఊడిచి ఆమె చెప్పింది చూడు. వెండి నాణ్యంలో పోగొట్టుకున్న స్త్రీ ఏమన్నది? అంతా ఊడిచిందంట, ఇల్లంతా ఊడిచి శుభ్రం చేసింది. అప్పుడు నాణ్యం దొరికింది, సంతోషించింది. హల్లెలూయా. నీ హృదయంలో పట్టిన బూజు తుడవడానికి యేసుప్రభు వచ్చాడు. బూజు పట్టిందా నీ హృదయము? నీ హృదయంలో సంతోషమే లేదు. ఏడుపు నిటూర్పులు తప్ప, సనుగుడు గునుగుడు తప్ప, ఆయాసము తప్ప సంతోషం ఏది? అయితే దేవుని బిడ్డలారా, మనలందరినీ ఆయన మన హృదయాన్ని తుడిచి శుభ్రం చేసి, మన హృదయాన్ని ఉతికి తెలుపు చేసి, మన రోగాలను తొలగించి, మనకు పట్టుకున్న దురాత్మ శక్తులను తొలగించి, పాపపు క్రియలు, సాతాను క్రియలు లయపరిచి, అబద్ధము, మోసము, అన్యాయము ఇలాంటి పాపాలను కూడా, సాతాను యొక్క క్రియలన్నీ కూడా లయపరచడానికి ఆయన వచ్చి సత్యమును స్థాపించడానికి ఆయన వచ్చాడు. నీలో నాలో ఒక దేవుని రాజ్యాన్ని స్థాపించి, సత్యాన్ని స్థాపించి, నీతికి వారసులుగా చేసి, సత్యమునకు స్తంభాలను చేసి, దేవుని రాజ్యం మీ హృదయంలో మనలందరినీ కూడా దేవుని రాజ్య నివాసులుగా చేయడానికే ఆయన వచ్చాడు. హల్లెలూయా చెప్పండి. కొలసి 1:13 చూడండి ఒకసారి. కొలసి 1:13 అన్నాడు, మనలందరినీ ఆయన ఏం చేశాడంటే ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి, తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తాను ప్రేమించిన యొక్క కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుని రాజ్యమునకు వారసులము. స్తోత్రం చెప్పండి.
అదే క్రిస్మస్ పండుగ ఉద్దేశము. నరకానికి వెళ్ళిపోతున్న ప్రజలని, పాపములో శాపములో ఉన్న ప్రజలని, చీకట్లో ఉన్నటువంటి ప్రజలని, సాతాను క్రియల చేత లయమైపోతున్నటువంటి ప్రజలని, నశించిపోతున్నటువంటి వారిని వెతికి రక్షించి దేవుని రాజ్య నివాసులుగా చేయడానికి, తేజోమయులుగా చేయడానికి ఆయన వచ్చాడు. ఒక మాట చెప్పి ముగిస్తా. పాపం ఎట్లా ఎవరి నుంచి వచ్చింది మనకు చెప్పండి. ఎవరు చెప్పారు? ఓకే, చెప్పండి ఎట్లా. నతనేలు చెప్పింది కరెక్ట్, మీరేమో ఆలోచిస్తున్నారు ఏంటి? నతనేలు చెప్పింది కరెక్టే కదా? చేసి చూపించండి. ఏమయ్యా, నతనేలు చెప్పింది కరెక్ట్ అన్న వాళ్ళు చేసి చూపించండి. అవ్వాదం నుంచి వచ్చిందా రాలేదా? ఒక్కరు చేసి చూపిస్తారు ఏమయ్యా. రైటా కాదా? రాంగా? రైట్. మరి ఎందుకు నవ్వుతున్నారు మీరు? కరెక్ట్ చెప్పిండు, అవునా కదమ్మా? పాపము లోకానికి ఎట్లొచ్చింది? ఒక్క మనుషుని ద్వారా. రోమపత్రిక చూడండి, రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం అనుకుంటా. రోమపత్రిక 5:19 చూడండి. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఏ విధంగా చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. ఆమేన్. ఈ సత్యం మీరు తెలుసుకోండి. ఒక మనుషుడు అనగా ఆదాము పాపం చేశాడు. ఆదాం చేసిన పాపము ఈరోజు మనందరి పైన వచ్చేసింది. మనం ఎవరి పిల్లలము? ఆదాం పిల్లలమే. కాబట్టి ఆదాం చేసిన పాపము లోకమంతటిని ఏలుతుంది. అందరూ పాపులే అయిపోయారు. ఎవరి వల్ల చెప్పరేంటి? అందరూ పాపులు ఎందుకు అయ్యారయ్యా అమ్మ? ఆదాం చేసిన పాపం వల్ల అందరం పాపులం అయ్యాము. ఒప్పుకుంటురా లేదా? మీరమ్మా తిని రాలేదా మీరు? ఆయన పాపం చేస్తే అందరం పాపులమైనాం కదా. ఆయన మొదటి ఆదాం. ఈ కడపటి ఆదాము వచ్చిండు ఇంకో ఆయన. కడపటి ఆదాము ఎవరు? యేసు ప్రభు. ఆయన అందరినీ పాపులుగా చేస్తే ఈ ఆదాం వచ్చి అందరినీ నీతివంతులుగా చేయడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇదే క్రిస్మస్. ఆదాం చేసిన పాపము అందరికి చుట్టుకుందా? ఇప్పుడు ఈ ఆదాం వచ్చిండు, కడపటి ఆదాం. ఆయన మొదటి ఆదాం అయితే ఈ కడపటి ఆదాం వచ్చి సిలువలో మరణించి రక్తం చిందించి అందరి నీతిమంతులుగా తీర్చడానికి, పరిశుద్ధులుగా చేయడానికి, దేవుని రాజ్య నివాసులుగా చేయడానికి ఈ కడపటి ఆదాము వలన జరుగుతుంది. పాపం ఎక్కడ విస్తరించినో కృప అపరిమితముగా అక్కడ విస్తరించెను అని రాసింది. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ ఏమొచ్చేసింది చెప్పరేంటి? ఆదాం పాపం నీకు విస్తరిస్తే ఇప్పుడు కడపటి ఆదాము కృప అపరిమితముగా నీ దగ్గర, నీ చుట్టూ, నీ పైన ఆ ప్రభు కృప విస్తరించింది. హల్లెలూయా. నిన్ను రక్షించడానికి, నిన్ను కాపాడడానికి, నిన్ను నీతిమంతుడిగా చేయడానికి, నీతిమంతురాలుగా చేయడానికి, ఈ శాపము నుండి నిన్ను విడిపించి, పాపం నుంచి నిన్ను విడిపించి దేవుని రాజ్యంలో చేర్చడానికి ఆయన కృప. ఈ కడపటి ఆదాము నీకోసం పుట్టాడు, లేదా వచ్చాడు, లేదా ప్రత్యక్షుడయ్యాడు. హల్లెలూయా. ఆత్మయున్న దేవుడు ఒక మానవ అవతారంలో దిగి వచ్చాడు. కన్యమర్య గర్భంలో ఆయన పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. పరిశుద్ధ కన్యకకు ఆత్మ ద్వారా జన్మించి ఈరోజు మనుషుల పాపములన్నీ కూడా
సాతాను క్రియలను లయపరచడానికి వచ్చాడు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి, సత్యాన్ని స్థాపించడం. సత్యం ఏంటంటే దేవుని రాజ్యం చేరాలి. నరకం పోవద్దు, మనం అందరం దేవుని రాజ్యం చేరడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా. అదే క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి బల్లలో పాలు పొందేటప్పుడు సాతాను క్రియలను లయం పరచడానికి వచ్చిన యేసయ్య, పరలోకపు తండ్రి, నాతో మాట్లాడినందుకు స్తోత్రం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి.